హాయ్ హలో నమస్తే. ఆర్ఎంపీల గురించి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ప్రస్తావన చేశాడు. ఆర్ఎంపీ అంటే ఆర్ఎంపీ డాక్టర్ కాదు, రోగ్ ఎంపీ అని ఒక కొత్త పదం సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న. ఓకే, నాకు యాక్చువల్గా ఒక డాక్యుమెంట్ వచ్చింది, అంతకుముందు ఒక డాక్యుమెంట్ వచ్చింది ఆ లిక్కర్కి దానికి సంబంధించి. దాంట్లో కూడా రోగ్ ఎంపీ అని రాశారు. నేను అనుకున్నా ఎవరో కార్యకర్తలు లేదా సోషల్ మీడియా వాళ్ళు రాసి ఉంటారేమో, ఏంది ఇట్లా రాశారు, రోగ్ ఎంపీ అని రాశారేంటి అని అనుకున్నా. బట్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ప్రస్తావించారు కాబట్టి అది దాని మీద ఎంత కోపంలో ఉన్నారు, అలాంటి ఎంపీల మీద, ఒక ఎంపీ అని కదా, అలాంటి ఎంపీల మీద ఎంత కోపంతో ఉన్నారు అని ఎవరికైనా కోపం వచ్చింది. ఎందుకంటే దానికి ఆ రోగ్ ఎంపీ అని పిలవడానికి ఆయనే డెఫినేషన్ ఇచ్చారు దాంట్లోనే. ఆయన వినండి, ఆయన ఏమన్నారు మీకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు వినిపిస్తున్నారు చూడండి. Story from it. And anybody can, you can name Modi and Amit Shah also. Who can stop? All what you require is one junior level officer to say something. అంటే దేని గురించి మాట్లాడారంటే, మీరు అది అమిత్ షా మోడీ గారి పేరు కూడా చెప్పవచ్చు, దానికి కావాల్సిన ఒక చిన్న ఎంప్లాయీని పట్టుకొని పోయి అమిత్ షా మోడీ గారి గురించి చెప్పినా సరే అది కేసు అయితే కదా, ఏముంది దాంట్లో, ఇట్ ఈస్ ఓన్లీ ఏ విట్నెస్, ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి మీరు విట్నెస్ చెప్పిస్తున్నారు అన్న కాంటెక్స్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఏదో ఒకటి, మోడీ గారు అమిత్ షా గారు ప్రస్తావన కూడా మొదటిసారి తీసుకొచ్చినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. మేబీ ప్రెస్ మీట్లు ఇది ఫస్ట్ టైం అనుకుంటా మోడీ అమిత్ షా గారి పేర్లు ప్రస్తావించే మాట్లాడటం. సరే ఏమన్నారు ఒకసారి చూడండి. ఇంకోటి రోగ్ ఎంపీ గురించి. Rogue MP's statement into cognizance. You want to take one rogue MP's statement into cognizance అని ఎవరిని రిఫర్ చేస్తున్నారో మనకైతే అర్థమైంది కదా. ఏ ఎంపీ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ మొత్తం జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఓకే, ఇప్పుడు ఆ ఎంపీని రిఫర్ చేస్తే రోగ్ ఎంపీ అన్నారు. ఓకే, ఇంకేమన్నారు? An MP who deserts your party. That is a definition he has given for a rogue MP. Who is called a rogue MP? రోగ్ ఎంపీ అంటే ఎవరు అనే దానికి ఆయన ప్రెస్ మీట్లు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, ఏ పర్సన్ హూ డిజర్ట్స్ హిజ్ ఓన్ పార్టీ అండ్ డూ సంథింగ్ దట్ బెనిఫిట్స్ ది అపోజిట్ పార్టీ ఈజ్ కాల్డ్ రోగ్ ఎంపీ అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డెఫినేషన్. ఇంకోసారి చెప్తున్న డెఫినేషన్ మీరు డిక్షనరీలో రాసుకోవచ్చు. వాట్ ఈస్ రోగ్ ఎంపీ? ది రోగ్ ఎంపీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ a person who deserts his own party and does the activity that benefits the opponent party is called rogue MP. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిన్న డెఫినేషన్ చూడండి. MP who surrenders his term to benefit the other party. See, నీ సొంత పార్టీని వదిలేసి సొంత పార్టీని మోసం చేసి పక్క పార్టీకి ఉపయోగపడే విధంగా నువ్వు తీసుకునే నిర్ణయం ఏ ఎంపీ తీసుకున్నా అన్న రోగ్ ఎంపీ అంటారు, ఆర్ఎంపీ అంటారని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక ఆర్ఎంపీ ఓకే డెసిషన్. if such were to be the case, anybody can name even Modi and Amit Shah also. Who's stopping? ఎస్, రోగ్ ఎంపీలు ఎక్కడ ఉంటే అక్కడ అమిత్ షా మోడీ గారి పేరు కూడా వచ్చింది. నేను అనలేదు, జగన్ గారే అన్నారు. ఇప్పుడు అదే ఇట్లాంటి రోగ్ ఎంపీలు స్టేట్మెంట్లు తీసుకుంటే రేపు పొద్దున అమిత్ షా మోడీ గారి పేరు కూడా చెప్తారు అన్నారు. ఇక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నారు అని మనకు తెలుసు కదా. ఇప్పుడు ఏ ఎంపీని రిఫర్ చేస్తున్నారో అతను ఏ పార్టీలోకి వెళ్తున్నాడని చెప్పి రూమర్ వస్తుంది. ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్తున్నాడని రూమర్ వస్తుంది. ఇప్పుడు రిజైన్ చేసేటప్పుడు కూడా ఆ పార్టీ పెద్దలతోటి అమిత్ షా గారితో కలిసి రిజైన్ చేశారు. ఆయన కలిసిన తర్వాత రిజైన్ చేశారు, ఆయనకి మాట ఇచ్చి రిజైన్ చేశారు. అంటే ఇదంతా ఏంటి అని అంటే వెనక పెద్ద ఇప్పుడు ఈయన మెన్షన్ చేసిన అమిత్ షా మోడీ గారి యొక్క పేర్లు మెన్షన్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఐ థింక్ ఫస్ట్ టైం నాకు తెలిసిన వరకు ఆయన 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎలాగో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నాడు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నాడు, ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఫండింగు, రాష్ట్ర కార్యక్రమాలు, సంబంధాలు అని చెప్తున్నారు కదా. ఓకే, ఏదైనా రీజన్ అయినా ఎక్కువ మాట్లాడలేదు. బట్ ఒక పొరపాటు చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళని టార్గెట్ చేయాలి. మోడీ గారి ఇమేజ్తోనే కనీసం 10-15% ఓట్లు పడి ఉంటాయండి ఆంధ్రప్రదేశ్లో. ఏది అని ఇమేజ్ అంటే ఇప్పుడు బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు,
బట్ ఏంటంటే సంబడీస్ ఇమేజ్ విల్ ట్రిగర్ వెన్ ద రిలేటెడ్ థింగ్ హ్యాపెన్స్. నీ జ్వరం అనేది ఇప్పుడు ఒక వ్యక్తికి ఆల్రెడీ జ్వరం ఉందనుకోండి, అప్పుడు దాంతో ఒక చిన్న చికెన్ ముక్క కడుపులో వేస్తే అంటే నాన్ వెజ్ తింటే పసికర్రలు అవుతాయి కదా. నార్మల్గా చికెన్ తింటే మీకు పసికర్రలు అవు, జ్వరంలో తింటే ఒక చిన్న ముక్కకు కూడా పసికర్రలు అవుతాయి. అంటే ఇప్పుడు ఆ చిన్న ముక్కలో పసికర్రలు లేవు, ఆ జ్వరం ఉన్నప్పుడు వేస్తే అది పీక్ స్టేజ్కి వెళ్ళేది. అలాగే మోడీ గారి ఇమేజ్ అనేది ఒక కూటమిలోకి వచ్చేసి ఎంత జరిగిన తర్వాత పీక్ స్టేజ్లోకి వెళ్ళేది. ఆ ఇమేజ్ని డెవలప్ చేసింది మనోళ్ళే డెవలప్ చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళే. మీరే అక్కడ గట్టిగా మాట్లాడలేకపోయారు ఎలక్షన్ టైంలో. మోడీ గారిని ఇమేజ్ని వీళ్ళు దెబ్బతినలేకపోయారు కాబట్టి ఓట్లు పడిపోయినాయి నా ఉద్దేశం, అంతే. ఓకే, సరే, ఏదో కొద్దిగా స్లోగా మాట్లాడటం మొదలెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చే ఎలక్షన్ టయానికి అంటే వాళ్ళకు ఎలయన్స్లో ఉంటే మాత్రం మాట్లాడాలి, తప్పదు, లేదంటే దెబ్బతింటాడు మళ్ళీ. ఓకే, మళ్ళీ కొన్ని ఓట్లు పోగొట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా వచ్చే 2029 ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఎలయన్స్లోనే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా నేను బీజేపీని విమర్శించను, మోడీ గారిని విమర్శించను అని అంటే కొంచెం ఓట్లు కోల్పోతాడు. అది నా ఉద్దేశం. Tomorrow Congress government in any Karnataka state can also get one BJP MP, a rogue BJP minister or an MP or leader, come and give one statement against Amit Shah or Modi. That will suit some purpose. Then one BJP during one ex-religious corporation MD, what stop? Any statement can be given on any stops. Yes, that is correct. జగన్మోహన్ రెడ్డి గారు అందదే. ఇప్పుడు ఒక రోగ్ ఎంపీని వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకెళ్ళిపోయి ఆయన దగ్గర స్టేట్మెంట్ని ఇచ్చి ఈయన్ని అరెస్ట్ చేయడానికి మూవ్ చేస్తుంది ఎవరు అనేది ఫ్రంట్లో కనబడుతుంది చంద్రబాబు నాయుడు గారు. బిహైండ్లో ఎవరు ఉన్నారో తెలియదు. ఓకే, అసలు బిహైండ్లో ఉన్నారో లేదో కూడా తెలియదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఆ రోగ్ ఎంపీ గురించి మాట్లాడారు కదా, ఆ రోగ్ ఎంపీ గురించి మాట్లాడిన ఇక్కడ డెఫినేషన్ ప్రకారం చూస్తే ఆయన ఏమంటారంటే, ఇప్పుడు ఇదే కనుక రేపొద్దున బీజేపీలో జరిగితే ఒక బీజేపీలో ఉన్న ఒక రోగ్ ఎంపీ కాంగ్రెస్ వాళ్ళకి జాయిన్ అయ్యి అక్కడ సీక్రెట్లన్నీ చెప్పేస్తే, అక్కడ ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని బట్టి మీరు అరెస్ట్ చేస్తారా? దట్ కెన్ హ్యాపెన్ టు ఈవెన్ నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా అని చెప్పి ఒక వార్నింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో చెప్పినట్టుగా నాకు అనిపించింది. సరే, ఇక్కడ అమిత్ షా మోడీ గారు కాంటెక్స్ట్ కాదు, కాంటెక్స్ట్ రోగ్ ఎంపీ. ఓకే, మనం రోగ్ ఎంపీ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ రోగ్ ఎంపీ కాంటెక్స్ట్లో చూస్తే ఇక్కడ ఎంతమంది రోగ్ ఎంపీలు ఉన్నారు గతంలో అంటే, అకార్డింగ్ టు ద డెఫినేషన్ గివెన్ బై శ్రీ ఆనరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ది రోగ్ ఎంపీ is defined as the one who deserts his own party and does something which benefits the opposite party is called rogue MP. అట్లా ఉండాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గతంలో 4 వెళ్ళిపోయారు ఆల్రెడీ. మోపిదేవి వెంకటరమణ గారు ఎందుకు రిజైన్ చేశారు? ఆయన రిజైన్ చేయటం వల్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమందిని ఎంపీలుగా చేయటానికి ఉపయోగపడింది కదా. జగన్ గారు ఇచ్చిన డెఫినేషన్ ఏంటి దానికి? మీ సొంత పార్టీని మోసం చేసి వేరే పార్టీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేసేటువంటి ఎంపీలని రోగ్ ఎంపీ అన్నాడు, ఆర్ఎంపీ అన్నాడు. ఓకే, ఈ ఆర్ఎంపీలు అందరూ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు రిజైన్ చేయటం వల్ల అది తెలుగుదేశానికి బెనిఫిట్ అయింది కదా. బీదా మస్తాన్ రావు గారు రిజైన్ చేయటం వల్ల తెలుగుదేశానికి బెనిఫిట్ అయింది కదా. ఆర్ కృష్ణయ్య గారు రిజైన్ చేయటం వల్ల బీజేపీకి ఒక మెంబర్ పెరిగింది కదా, బీజేపీలో జాయిన్ అయ్యాడు కదా ఆయన. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి యొక్క సీటు బీజేపీకి ఇస్తారని తెలిసింది. అంటే ఇక్కడ 2 పార్టీలు ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు 4 వెళ్ళిపోయారండి. మొత్తం వైఎస్ఆర్సీపీ నుంచి 4 రాజ్యసభ మెంబర్లు రిజైన్ చేసిపోయారు. ఈ 4లో 2 టీడీపీకి వెళ్ళారు, 2 బీజేపీకి వెళ్ళారు. అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద ఫ్యాక్టరీ దట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఆర్ఎంపీస్ అంటే ఇంక ఈ 2 పార్టీలనే కదా చెప్పాలి. ఇక టీడీపీ 2, అటు బీజేపీ 2. మరి ఈ ఆర్ఎంపీ ఫ్యాక్టరీలో తెలుగుదేశం ఒక నెంబర్ పెంచుకునేటట్టుగా ఉండొచ్చు అని ఒక చిన్న రూమర్ వస్తుంది. అదేంటంటే
రేపు జరగబోయేటువంటి మహానాడులో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఎంపీ ఇంకొక అతను జాయిన్ అవుతారట టీడీపీలో. ఆయన ఎవరో తెలీదు. ఇప్పుడు ఉన్న 4 లోక్సభ ఎంపీలు అయితే ఎవరు వెళ్ళరని నేనైతే అనుకున్నా. 4 లోక్సభ ఎంపీలు ఉంది, అవినాష్ రెడ్డి గారు, ముతిన్ రెడ్డి గారు, మద్దెల గురుమూర్తి, గుమ్మ తనుజారాణి. ఈ 4 ఎవరు కూడా వెళ్తారని నేనైతే అనుకుంటాను లోక్సభకి. ఓకే, లోక్సభ వాళ్ళే ఎవరు అవినాష్ రెడ్డి సొంత తమ్ముడు వెళ్ళాడు, మిథున్ రెడ్డి గారు వెళ్ళరని అనుకున్నాం. వెళ్ళేవాళ్ళైతే పాటికి వెళ్ళిపోయి ఉండాలి. కేసులన్నీ పైన వేసుకొని బెయిల్ కోసం కొట్లాడి ఇప్పుడు ఎందుకు వెళ్తాడు ఆయన? ఈ కేసులతో మనం ఏడపడతామరా అని అనుకుంటే ముందే వెళ్ళి ఉండేవాడు. ఓకే సరే, వెళ్ళలేదు కదా అంటే ఈ స్టాండ్ తీసుకున్నాడు. సో మిథున్ రెడ్డి వెళ్ళాడు, మద్దెల గురుమూర్తి వెళ్ళకపోవచ్చు. ఓకే, తనుజారాణి మరి ఆమె వెళ్తుందో లేదో తెలియదు, మరి ఆమె గురించి నాకు కరెక్ట్గా తెలియదు. ఓకే, ఆమె కూడా వెళ్ళదని వెళ్ళేవాళ్ళైతే పాటికి వెళ్ళేవారు కదా నేను అనుకున్నా. సో లోక్సభ ఎంపీలు ఎవరు వెళ్ళరు. ఇప్పుడు వేరే రాజ్యసభ ఎంపీకి వచ్చేసరికి సుబ్బారెడ్డి గారు వాళ్ళ బాబాయ్ వెళ్ళాడు, గొల్ల బాబురావు గారు, ఈయన వెళ్తాడని చెప్పి బాగా రూమర్ వచ్చింది. వెళ్తాడో లేదో తెలియదు. నిరంజన్ రెడ్డి గారు వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కొన్ని కోర్టు కేసులు ఆర్గ్యూ చేస్తున్న అడ్వకేటు, సో ఆయన వెళ్ళకపోవచ్చు. మెడ రఘునాథరెడ్డి గారు వెళ్ళకపోవచ్చు. ఆళ్ళ అయోధ్యరామరెడ్డి, మరి వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళొచ్చేమో. ఓకే, ఎవరు వెళ్తారో తెలియదు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయనది ఎక్స్పైరీ టైంకి వచ్చినట్టుంది ఆయన యొక్క పదవి. నత్వానీ పరిమల్ ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన బీజేపీకి ఓటేస్తాడు. సో కాబట్టి ఆయన వైసీపీ ఎంపీ ఉన్నా, బీజేపీ ఎంపీగా ఉన్నా, పోయినా లేకపోయినా ఆయన ఓటు పడేది బీజేపీకే. నత్వానీ పరిమల్ ఓకే, వాళ్ళ క్యాండిడేట్ కాబట్టి. సో ఇంక మిగతా 4 వెళ్ళిపోయారు ఆల్రెడీ. విజయసాయి రెడ్డి గారు, కృష్ణ గారు, బీద మస్తాన్ రావు గారు, మోపిదేవి వెంకటరమణ గారు, ఈ 4 ఆల్రెడీ రిజైన్ చేశారు. సో ఏదేమైనా సరే ఈ ఎంపీలు ఒక పార్టీలో గెలిచి డెమోక్రసీ కరెక్ట్. ఏదో ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళటం అంటే అంతకన్నా దుర్మార్గమైన ఇంకేం లేదు. ఓకే, పార్టీలో గెలవకుండా ఎలక్షన్ ముందు కొంతమందికి టికెట్లు రానప్పుడు వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యారు. అది వాళ్ళ ఇష్టం, అది దాన్ని మనం వాళ్ళు తప్పని మనల్ని అనలేము. ఓకే, అక్కడ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి టికెట్లు ఇచ్చి పైకి తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి పొలిటికల్ కెరీర్ బిల్డ్ చేసిన తర్వాత పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు అని ఆ బాధ ఎలా ఉన్నా సరే పొలిటికల్గా అక్కడ పెద్దగా తప్పు అనిపించింది. ఎందుకంటే ఎలక్షన్ ముందే టికెట్ ఇవ్వలేదు కాబట్టి వెళ్ళారు కాబట్టి. బట్ టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత వదిలేసిపోవటం అనేది నిజంగా అది డెమోక్రసీకి అన్యాయం, దుర్మార్గం. అది ఏ పార్టీ చేసినా అన్యాయమే అది. మరి ఆ దాంట్లో ఒక రంగం చెప్పాలంటే జగన్ ఈజ్ ఆనెస్ట్ ఇన్ దట్. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వేరే పార్టీ వాళ్ళని కొనుక్కుందామని ఆయన ఎప్పుడు ట్రై చేయలేదు జగన్. టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు 2014-19 నుంచి. 23 మెంబర్స్ని కొన్నారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యేలను ఎవరు కొనలేదు కానీ ఎంపీలని తీసుకెళ్తున్నారు కదా. సో అటు చూసి అయినా సరే కొనేవాళ్ళు. ఈ ఆర్ఎంపీల ఫ్యాక్టరీ ఎటు చూసినా వాళ్ళే కనబడుతున్నారు. ఆర్ఎంపీల ఫ్యాక్టరీ మా ఆర్ఎంపీల యొక్క ఆరిజిన్ ఏమో వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది. వీళ్ళే విక్టిమ్స్, ఆర్ఎంపీల విక్టిమ్స్ ఏమో వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది ప్రతిసారి. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం. ఎనివే జగన్మోహన్ రెడ్డి గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ పదాన్ని కనిపెట్టారు, దానికి ఒక డెఫినేషన్ కూడా ఆయనే ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి డెఫినేషన్స్ నేర్చుకోవడం చాలా ఉపయోగపడుద్ది మనకి అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.